ఓం 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 స్థిర సుఖమాసనం. ఈరోజు ఈ స్థిర సుఖమాసనం పై ఒక 2 నిమిషాలు చెప్పుకోవలసి ఉంది. నడుమును బాగా సాగదీసి నిటారుగా కూర్చుంటాం. కొంచెం సాగదీస్తే సరిపడదు, బాగా నిటారుగా ఉంచాలి. భుజములను, చేతులను రిలాక్స్డ్గా ఉంచుకోవాలి. కనులను అలవోకగా మూసి ఉంచాలి. పెదవులపై చిరునవ్వు వెలయించాలి. ఈ ఆసనాన్ని ఎప్పటికప్పుడే ఫ్రెష్గా కూర్చోవాలి. రొటీన్గా స్మృతి నుంచి, మెమరీ నుంచి కాదు. ఎందుకు ప్రతిసారి 1 నిమిషం టైం తీసుకుని స్థిర సుఖమాసనంలో ఉన్న 5 అంశాలను జ్ఞాపకం చేయడం? ఇవి ధ్యానంలోకి అనుసంధానం కావడానికి. టు గెట్ ట్యూన్డ్ ఇంటు ద ధ్యానం. ఈ ఆసనమును నేను గతకాలపు స్మృతి, మెమరీ నుండి వేయుట లేదు. We put the memory aside. Now, ఈ ప్రజెంట్ మూమెంట్లో ఆసనము, స్థిర సుఖమాసనము లో ఉన్నాను అంటే అది రిపీట్ కాదు, ఫ్రెష్నెస్. అబ్జర్వ్ చేయండి, భుజములు, చేతులు ఎంతో కొంత స్టిఫ్గా స్ట్రెస్ని పెట్టుకునే ఉంటాయి. ఏదైనా చెయ్యాలా అన్నట్టు పనికి ఉద్యుక్తమై ఉంటాయి. భుజములు కొంచెం హంచ్డప్గా, సెన్స్ ఆఫ్ డూయర్షిప్, నేను కర్తను, ఏదోటి చెయ్యాలి అన్నట్టు ఉంటాయి. చేతులు కూడా ఒకంత రెడీ టు డూ సంథింగ్ అన్నట్లు ఉంటాయి. ఎందుకు? జీవితం మొత్తం నేను సెన్స్ ఆఫ్ డూయర్షిప్కి చాలా అలవాటు పడి ఉన్నాను. కనుక
చెప్పొచ్చేది ఏంటంటే చేతులు చాలా రిలాక్స్డ్గా ఒడిలో లేక తొడలపై ఉంటాయి. భుజాలు బాగా రిలాక్స్డ్గా ఉంటాయి. ఎందుకు? టు కమ్ అవుట్ ఆఫ్ ది సెన్స్ ఆఫ్ డూయర్షిప్. నేను కర్తను అనే భావము నుండి వైదొలగుటకు. అహమస్మి, అహమస్మి, అహమస్మి. ఇప్పుడు ప్రతిరోజు అహమస్మి ధ్యానం చేస్తున్నాం కదా. ఈ అహం అంటే మళ్ళీ ఈ శరీరము, ఈ మనస్సు, ఈ ఫలానాతో ఉన్న నేను అనుకుంటున్నారా? పెద్ద పప్పులో కాలేశారు. ఈ అహం అన్నది శివుడు, బ్రహ్మ, ఆత్మ, పరబ్రహ్మ. అహమస్మి అన్నా, బ్రహ్మాస్మి అన్నా, శివోహం అన్నా ఒక్కటే. ఈ అహము శర్మ, రవి, రాజు, రత్నం అనేటటువంటి పేర్లున్నటువంటి అహం కాదు. ఇది ఏ పేర్లు లేని, పేర్లు దేనికి? ఇదిగో ఈ శరీరానికి. శరీరమును జారవిడిచిన, మనస్సును జారవిడిచిన అసలైన నేనైనా నేను. ఆ నేనుకు నామరూపములుండవు. అహమస్మి, అహమస్మి. ఇది బాగా తెలుసుకోవాలి. లేకపోతే అహమస్మి అంటే నేను ఉన్నాను, నేను శర్మగా ఎప్పుడూ ఉంటూనే ఉన్నాను జీవితాంతం ఇన్నాళ్ళు. ఇప్పుడుండేది ధ్యానంలో శర్మ, రవి, రాజు, రత్నం అని కాదు. బ్రహ్మాహమస్మి అన్నా, అహమస్మి అన్న ఒక్కటే. ఈ అహం పరబ్రహ్మవాచకమే, పరమాత్మవాచకమే, ఆత్మవాచకమే. సాక్షి అన్న, అహమన్నా, శివోహమన్నా, సోహమన్నా, బ్రహ్మాస్మి అన్నా ఒక్కటే. బాగా పట్టుకోవాలి ఈ విషయం. లేదంటే మళ్ళీ నేను ధ్యానం చేస్తున్నాను, నేను సో అండ్ సో, ఈ నేను అహమస్మి అనుకుంటున్నాను అనే పెద్ద పొరపాటు చేయవచ్చు. అందుకని అహమస్మి, అహమస్మి, అహమస్మి. ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని ఈరోజు అనుభవంలోకి తెచ్చుకుంటున్నాం. ఈ ప్రపంచంలో నా మొత్తం జీవితంలో పొందదగ్గది ఏదీ లేదు. ఈ ప్రపంచంలో నా మొత్తం జీవితంలో పొందదగ్గది ఏదీ లేదు. అలా ఏదైనా ఉంది అంటే అది దేహానికి సంబంధించింది. నాకు దేహమే డ్రాప్ అయిపోయింది అంటే పొందదగ్గది ఏదీ లేదు. కానీ ఉండవలసినది ఒకటి ఉన్నది. అది పొందదగినది కాదు, ఉండవలసినది. జస్ట్ బీయింగ్. దానికి ప్రయత్నము చేయనక్కరలేదు. ఎందుకు? నేను అదియే అయి ఉన్నాను గనుక. అహమస్మి, అహమస్మి.
నాకు అహమస్మికి పొందదగినది ఏదీ లేదు. ఈ మాట ఎవరికి వారు బాగా పరిశీలన చేసుకోవాలి. మాటైతే అంటున్నాను. నేను అనగా ఇప్పుడు చెప్పుకున్న అహమస్మికి పొందదగినది ఏదీ లేదు. ఆప్తి అంటే పొందుట. అది అహమస్మికి ఉండదు. ఈ ప్రపంచంలో పొందదగినది ఏదీ లేదు. ఇది కరెక్టా? అవుననే చెప్తున్నాయి ఉపనిషత్తులు. మరది నాకు అనుభవం అవుతోందా? ఇస్ దట్ ట్రూ? ఇస్ దట్ రైట్? సరే, శాస్త్రవాక్యాన్ని, ఆ శాస్త్రాన్ని బోధించే గురువాక్యాన్ని ప్రమాణంగా తీసుకొని పొందదగ్గది ఏదీ లేదు అని అనుభవంలోకి తెచ్చుకోవాలి. పొందదగ్గది లేదు అంటే పొందాలంటే చేయాలి. పొందదగ్గది లేదంటే చేయక్కర్లేదు. చేయవలసినది ఏదీ లేదు. ఈ చేయడమే కర్తృత్వము. ఏదో పొందాలని చేయడమే కర్తృత్వం. ఇది సరికాదు. వచ్చేవేవో వాటంతట వస్తాయి లౌకికంగా. యల్లభసే నిజ కర్మోపాత్తం అహమస్మి, 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 అహమస్మి. కర్తృత్వము ఉండదు. కానీ కర్మ ఉంటుంది. ఎందుకు? ఈ అహమస్మికి ఉపాధి ఉంది కదా. ఆ ఉపాధి విస్మరించిన కర్మ ఉంటుంది. తస్య కార్యం న విద్యతే. భగవానువాచ. తస్య అతనికి కార్యం అంటే కర్తృత్వంతో చేసేటటువంటి కర్తృత్వపూర్వకమైన కర్మ న విద్యతే ఉండదు. తస్య కర్మ న విద్యతే అనలే. కర్మ ఉంటుంది. ఏది జరగాలో జరుగుతుంది. కార్యము ఉండదు. కార్యం అంటే కర్తృత్వ భావనతో చేసి ఫలాన్ని పొందాలి అనేటటువంటి ఆపేక్షతో కర్మ చేయడం కార్యము. కర్మ దానికదే ఉంటుంది. శ్వాస దానికదే పీల్చబడుతోంది. సహజమైన కర్తృత్వ భోక్తృత్వములు లేని నిష్కామ కర్మ ప్రయత్నం చేసి మీరు చేయక్కర్లా. అది ఉంటుంది. ప్రయత్నం చేశారు అంటే కర్త అయిపోతారు. కర్తృత్వం ఉంటే భోక్తృత్వం ఉంటుంది. ఈ రెండు ఉంటే అహమస్మి ఉండదు. ప్రపంచంలో పొందదగ్గది ఏదీ లేదు. పొందవలసినది
చేరవలసినది వేరే లేదు, ఉండవలసినదే. అది లోపలనే ఉంది. అది నేనే, నాకంటే వేరుగా లేదు. అహమస్మి, అహమస్మి. ఇప్పుడు చేయాల్సిందేది లేదుగా. భుజాలు మరెందుకు టెన్స్గా, స్ట్రెస్డ్గా ఉంటాయి? చేతులు ఎందుకు ఏదో చేయాలన్నట్టు స్ట్రెస్డ్గా ఉంటాయి? ఉండాల్సినది లేదు కదా, చేయాల్సింది లేదు కదా. ఈ భావనలో ఒక సెటిల్మెంట్ వస్తుంది. ఏదో చేసేయాలి, ఏదో నేను చేయకపోతే ఆగిపోతుంది, ఏదో చేసి ఏదో పొందాలి అనే కంపల్షన్, అనే తపన పోతుంది. దానికి ఆపోజిట్ ఆ తపనకి సెటిల్మెంట్. ఏమిటా సెటిల్మెంట్? అహమస్మి, 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 సోహమస్మి, శివోస్మి, బ్రహ్మాహమస్మి, అహమేవ అహం. ఏదేదో అవుతుంది సహజంగా. అయ్యేదానిని ఆపివేయుట సాధ్యము కాదు, శాస్త్రము కాదు. అయ్యేదానిని ఆపుటకు ప్రయత్నించడం కూడా ఒక కర్మ అవుతుంది. అది కూడా కర్తృత్వమే. అలా ఆపడానికి సాధ్యము కాదు, శాస్త్రము ఒప్పుకోదు. ఉపాధి, ఈ ఉపాధి ద్వారా ఏవో కర్మలు, ఇన్ని అన్నీ కాదు. కర్తృత్వం పెట్టుకుంటే 10 మిలియన్స్, కర్తృత్వం పెట్టుకోకపోతే 5-10 ఉంటాయి. ఉపాధిగత కర్తృత్వము లేని కార్యములు కాని కర్మలు వాటికవే జరుగుతూ ఉంటాయి. శ్వాసల వాటిని ఆపివేయుట శక్యము కాదు, ఆపివేయవలదు. కర్తృత్వం ఉంటేనే బంధం. అయితే నాలో ఇది ఎంతవరకు అనుభవానికి వస్తోంది? ప్రతి కార్యము నేను చేస్తున్నాను అనే భావనతోనే కదా చేస్తున్నాను. ఆ భావనను తొలగించడమే కర్తృత్వ రాహిత్యము, అహమస్మి. అప్పుడు జీవితంలో ఉపాధి ఉన్నంత వరకు ఎలా ఉంటాను? కర్తృత్వ భోక్తృత్వ బుద్ధిని ఈ వివేకంతో ప్రక్కన పెట్టి శేషము, శేషః, మిగిలినది, రిమైండర్. హూ యామ్ ఐ? శేషోహం, శేషోహం. అశేష విశేష నిషేధ శేషః అహం. అశేషమైన విశేషములు కలిగిన, అంటే కర్త భోక్త అనేటటువంటి భావనలో ఉన్న విశేషములను నిషేధించగా ఏది మిగిలినదో అది ఏ నేను. శేషోహం, శేషః అహం, శేషోహం.
నేను శేషము. I am the remainder. Remainder of what? Devoid of doership and enjoyership. కార్యములు లేని అశేష విశేష నిషేధ శేష. భోక్తృత్వములను తీసివేయగా, మైనస్ చేయగా మిగిలిన రిమైండర్ శేషం అహమస్మి. This is not an idea we are learning. This Seshaha is not a cognizance in the knowledge. This Seshaha is myself. ఇది నేర్చుకునేటటువంటి వస్తు జ్ఞానము కాదు. ఇది స్వరూప జ్ఞానము. This is not an idea. This is myself. Now, for about 5 minutes from now, we will do dhyana. Be erect, stretch your back, loosen your hands and shoulders. Nothing to do, nothing need to be done. Things will be done on their own. Don't try to do things. Let things happen and relax. And with a smile on the face. Why? Seshoham. 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 Let us do this dhyana. Seshoham. Now I understand what is Sesha. So let us be in Sesha. Seshoham. 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 Seshoham.
శేషోహం. శేషోహం. శేషః అహం. నేను శేషం. ఏకః అవశిష్టః అహం. అవశిష్టము అంటే మిగిలి ఉన్నది, రిమైండర్. అనాత్మాశ్రయాహం మమాధ్యాసవానాత్ తదేకో అవశిష్టః శివః కేవలోహం. తత్ ఏకః అవశిష్టः రిమైండర్ శేషः శివः అహం. అందరం దశశ్లోకిని ఈనాడు, ఇప్పుడు వీలుంటే ఇప్పుడు, లేకపోతే ఏదో సమయంలో బాగా మనసు దగ్గర పెట్టుకుని అర్థం చేసుకుంటూ పఠిస్తాం. పఠించి మనసును డ్రాప్ చేసి అక్కడ చెప్పిన శివ కేవలోహం తదేకో అవశిష్ట శివ కేవలోహం అనే భావనలో స్థిరపడతాం. విశ్రాంతిగా కూర్చోండి. కనులను నెమ్మదిగా తెరవండి. శేషోహం 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 శివోహం శేషోహం శివోహం శేషోహం శివోహం అహమస్మి 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 శేషోహం 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 తదేకో అవశిష్టః శివః కేవలోహం. తదేకో అవశిష్టः శివః కేవలోహం. తదేకో అవశిష్టः శివః కేవలోహం. తదేకోవశిష్టः శివః కేవలోహం. అవశిష్టోహం అవశిష్టోహం శేషోహం శేషోహం శేషోహం. స్వస్తి.